పేరు మునీర్ బాషా. నేను సర్దాం కాలనీ ఆలగడ్డ. నేను గత 4 నెలల నుంచి సోలార్ ప్లాంట్ బిగించుకున్నాను. నాకు సోలార్ ప్లాంట్ బిగించకముందు 1500, 1600 అట్లా ఎక్కువ అమౌంట్ వస్తున్నది. దీనివల్ల బెనిఫిట్ ఉంటుందనేసి సోలార్ ప్లాంట్ విని దాన్ని ప్రయోజనం పొందొచ్చు అనే ఉద్దేశంతో నేను సోలార్ ప్లాంట్ బిగించుకున్నాను. దానివల్ల నాకు చాలా బెనిఫిట్ వస్తుంది. అసలు 200, 150 అట్లా బిల్లు వస్తుంది. మిగతాది 1250, 1400 అట్లా నాకు బెనిఫిట్ అవుతుంది. దానివల్ల నాకు చాలా మేలు జరుగుతుంది. వచ్చేసి ఈఎంఐ వచ్చేసి నాకు 2300 లోను ప్రాసెస్ కట్ అవుతుంది. ఆ మిగులుదల కరెంటు వచ్చేసి నాకు ఈఎంఐకి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సోలార్ ప్లాంట్ ఎవరైనా బిగించుకోవాలనుకుంటే అప్పుడు నాకు 2,20,25,000 ఖర్చు అవుతుంది. అది ఇప్పుడు వచ్చేసి 2,15,000, 2,20,000 బిగిస్తా అంటున్నారు. దానివల్ల చాలా బెనిఫిట్. అంతకుముందు నేను ఫస్ట్ బిగించుకునేప్పుడు నెట్ మీటర్కు అమౌంట్ ఉండేది, బ్యాంకులో లోన్కి వచ్చేసి స్టాంపుల గురించి అది అమౌంట్ ఉండేది. ఇవల్ల బెనిఫిట్ అవుతుంది. కస్టమర్కు చాలా మంచి ఉపయోగపడుతుంది. ఇవన్నీ బెనిఫిట్ ఉండడం వల్ల కొత్తగా కస్టమర్కు ఈ అమౌంట్ అనేది తగ్గుతుంది. దానివల్ల ప్రయోజనం పొందవచ్చు కొత్త వాళ్ళకు కూడా. ఇంకా ఏదైనా ఎక్కువ లోడ్ వేసుకోవాలన్నా కూడా మనం వాడుకోవాలనే కరెంటు బిల్లు వస్తుందని భయపడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ప్రయోజనమే ఉంది, కానీ మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి ఇప్పుడైతే కొన్ని ప్లాంట్లు మేఘాల వలన నీడ అపార్ట్మెంట్లో నీడ పడడం వల్ల ఎక్కువ తక్కువ ఉండొచ్చు. మనకు ఏరియాను బట్టి ప్లాంట్ ఉత్పత్తి జరుగుతుంది. దానివల్ల ప్రయోజనం ఉంటుంది, కానీ ఇబ్బంది అయితే ఏం లేదు. ఇది మా ప్రయోజనం పొందగలుగుతుంది.